అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మేడం, ఎవరైనా కూడా మా ఇంట లక్ష్మీదేవి నిలిచిపోవాలి, మాకెప్పుడు ఆర్థికంగా సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉండకూడదు, సంతోషంగా ఉండాలి అనుకుంటారు. అయితే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు మీరు? లక్ష్మి ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ లైఫ్కి సార్థకత ఎలా వస్తుంది అన్న ఒక ఆలోచన ఒకటి. ఓకే. నవ్వుమొహం అంటాం కదా, అంటే బాధలు ఉంటే ఎలా నవ్వు వస్తుంది అనొచ్చు. కాకపోతే ఏ రోజు బాధలు ఆ రోజు అక్కడికి మనం డిస్కార్డ్ చేసేసి ఒక నవ్వు మొహంతో మార్నింగ్ నిద్ర లేవడం దగ్గర నుంచి మొదలవుతుంది. నిద్ర లేచేటప్పుడే సంతోషంగా అంతే, నిద్ర లేచినప్పుడే ఒక మంచి ఈరోజు మంచి మనం పాజిటివ్గా ఉండాలి అన్న ఒక థాట్ తోటి అంటారు కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఎంత నవ్వుతూ ఉంటే అంత లక్ష్మి అనేసి. లక్ష్మి అలక్ష్మి రెండు ఉన్నాయి కదా. లక్ష్మి అమ్మవారు ఎలాగైతే అమృత భాండంతో వచ్చారో అలక్ష్మి హాలాహలం అనమాట. సో ఈ రెండు ఎప్పుడు ఉంటాయి అంటే, ఈ లక్ష్మి అలక్ష్మి అన్నవి మన ఇంటి, మన రిలేషన్షిప్స్, మన ఇల్లు, మన చుట్టూ ఉన్న వాతావరణం దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి. అందుకే అంటారు కదా, మీ ఇల్లు చెత్త చెత్తగా ఉంటే లక్ష్మి అమ్మవారు ఉండదు అక్కడ, అలక్ష్మి. ఆ లక్ష్మి ఎందుకు వస్తుంది అన్నది మనం మాట్లాడుకున్నాం. మీ వంటిల్లు క్లీన్గా ఉండాలి, మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ క్లీన్గా ఉండాలి. ఇంట్లో గట్టిగా అరచిన దెబ్బలాడిన ఆ ప్లేసెస్లో ఎక్కడ లక్ష్మి అమ్మవారు నిలవదనమాట. అయితే ఇప్పుడు మనం సైంటిఫిక్గా కూడా దీన్ని కనెక్ట్ చేసుకుంటే, పాతకాలంలో బాత్రూమ్స్ ఇంటికి చాలా ఆమడ దూరంలో ఉండేవి. ఎందుకు? ఇప్పుడైతే మనకి బెడ్రూమ్లోనే టాయిలెట్స్. సో ఏదైతే ఉంటుందో మనం ఈ టాయిలెట్స్ బాత్రూంలో ఉండడం వల్ల రకరకాల రోగాలు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకు ఆప్షన్ లేదు. సో దేర్ ఫోర్ ఏంటి, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మూల చెత్త, కిచెన్లో చెత్త, మనం దోశలు వేసుకునే పెనాలు, చపాతీ చేసుకునే పెనాలు కడగకుండా పెట్టేసి ఇవన్నీ ఏమవుతుంది అంటే, ఇవన్నిటి వల్ల మనకు రోగాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు వీల్ ఎండప్ స్పెండింగ్, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ రోగాలకి వెళ్ళిపోతాయి. అప్పుడు డబ్బు నిలవ. లక్ష్మి అంటే మనం ఓన్లీ డబ్బుతోటే మనము లింక్ చేస్తాం కదా. డబ్బులు ఉంటేనే మన క్యాష్ బాక్స్లో ₹1,00,000 2,00,000 ఉంటేనే లక్ష్మీదేవి. ఓకే. సో కానీ ఏంటంటే, మనకున్న మంచి ఆరోగ్యము, మనకున్న బ్యూటీ కానీ, ప్రాస్పెరిటీ కానీ, ఇవన్నీ అంటే రోజు 3 పూట్ల మనం భోజనం చేస్తే ఇవన్నీ లక్ష్మితోటే కన్సిడర్ చేయాలి. సో ఇవన్నీ ఉంటే మనకి లక్ష్మి ఉన్నట్లే. ఓకే. అంతేగాని ఏదో బ్యాంక్లో ఒక ₹1,00,00,000 ఉంటేనే లక్ష్మీదేవి కాదక్కడ. మీకు సరైన జాబ్ బాగా రన్నింగ్గా ఉండి ప్రతి నెల మీ ఇన్కమ్, మీ పిల్లల చదువులకి కానీ, మీ ఫ్యామిలీ నడిపేంత ఇన్కమ్ మీకుంటే అది మీకు లక్ష్మియే. మనకు ఆరోగ్యం బాగుండి ఏ అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే కూడా అది కూడా లక్ష్మి మనకి. సో ఇవన్నీ లక్ష్మి ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లో నిత్య దీపారాధన. ఓకే. సూర్యోదయం కాకముందే లేవడం, నిత్య దీపారాధన, రోజు స్నానాలు చేసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న ప్రాక్టీసెస్, దినచర్య అంటాం కదా. ఒక ప్రాపర్ ఒక డిసిప్లిన్లో ఉన్నప్పుడు లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది. సో లక్ష్మి కోసం మనం పెద్ద పెద్ద పూజలు అవన్నీ చేయక్కర్లేదు. బేసిక్స్ సెట్ చేసుకుంటే లక్ష్మి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. సో ఇంట్లో పాజిటివ్ ఆరా పెరగాలి అంటే మీరు జనరలీ ఉప్పు దీపం పెడితే మంచిది అని అంటూ ఉంటారు కదా. ఆ ఉప్పు దీపం పెట్టే విధానం కూడా ఇవాళ ఏమన్నా మా ప్రేక్షకుల కోసం చెప్పండి. డెఫినెట్గా ఉప్పు దీపం. ఎందుకంటే మనకి ఉప్పు మనం సముద్రంలోనే కదా శ్రీహరి ఉంటారు. సో అక్కడి నుంచి వచ్చేదే ఉప్పు. అమ్మవారికి ఇష్టమైంది ఏమంటారు, ఎక్కడైనా సరే ఇప్పుడు లక్ష్మీ పూజ ఎప్పుడు చేసినా నారాయణుడికి కూడా పూజ చేయడం అవును అన్నిటికంటే ఇంపార్టెంట్గా. ఇది మాత్రం రూల్ అనమాట. మనం అయితే లక్ష్మీ పూజలు ఎప్పుడు చేస్తామంటే సాయంత్రం పూట ఎక్కువగా చేయాలి. ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి దీపం పెట్టినప్పుడు ముందు విష్ణుమూర్తి పూజ, ఆయనను తలుచుకొని ఆయన స్తోత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవ, దాని తర్వాత అమ్మవారిని గనక పూజిస్తే ఆటోమేటిక్గా మీకు 100 దగ్గర 200% అంటే జనరలీ ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరము ఇలాంటివి, అష్టకం ఇవి చదువుతూ ఉంటాం. కానీ ఫస్ట్ నారాయణుడి మంత్రం చదువుకున్న తరువాత అమ్మవారిది చేయాలి. అప్పుడు ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఓకే. ఓకే. అందుకని ఎప్పుడు మనము లక్ష్మీ అమ్మవారు పూజ చేసినా ఆయనకి. అందుకని ఏంటంటే ఉప్పు దీపం, ఆ ఉప్పు వేసి ఆ దీపం పెట్టి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడం అనమాట. నువ్వు మా ఇంట్లోకి రామ్మా అని. నెయ్యి దీపం, నెయ్యితోటి పెట్టి. ఏం లేదు, ఉప్పు దీపాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొసీజర్గా
మామూలుగా ఒక తమలపాకు పెట్టి దాంట్లో కాస్త ఉప్పేయండి. కొంతమంది ప్లేట్‌లో పెట్టి ఉప్పేస్తూ ఉంటారు. అయితే మనం పూజలు అవి చేసేటప్పుడు స్టీల్ అవన్నీ అవాయిడ్ చేస్తామనమాట. స్టీల్ ఎనర్జీ లాగేస్తుందనా ఎనర్జీ అండి? లాగేస్తది ఓకే. కాబట్టి హ్మ్. తమలపాకులు ఇట్లాంటి ఏవైనా రాగి పాత్రలు ఇలాంటివి యూజ్ చేస్తే బావుంటది. మట్టి హ్మ్. పాత్ర, మట్టి దీపాలు అవి. ఒక తమలపాకేసి కాస్త ఉప్పేసి దాని మీద కొంచెం పసుపు, కుంకుమ వేసి హ్మ్. దాని మీద ఒక దీపం పెట్టి దాంట్లో నెయ్యి వేసి దీపాలు పెట్టి అక్కడ అమ్మవారిని తలుచుకొని మీరు లక్ష్మీ అష్టోత్తరం గానీ, లక్ష్మీ అష్టంగం గానీ చదివి అమ్మవారు మీ ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీని, మీ ఇంటిని ఎప్పుడూ అభివృద్ధి పదంలో నడిపించాలని అమ్మవారికి దండం పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే ఆ ఉప్పు హ్మ్. ఏదైతే ఉందో కొంతమంది తుడిచి పడేస్తున్నారు. హ్మ్. తుడిచేయకుండా ఆ ఉప్పుని ఏం చేస్తారంటే కాస్త నీళ్ళల్లో వేసేసి కరిగిపోతది కదా! హ్మ్. ఆ కరిగిపోయిన వాటర్‌ని ఏదైనా ఒక మొక్కకి అలా వేసేసేయాలి. మొక్కకి వేయొచ్చా అండి ఏదైనా మొత్తానికి? అంటే పూల మొక్క కాకుండా నార్మల్ ప్లాంట్స్ ఉంటాయి హ్మ్. కదా! ఎవరు తొక్కని బయట ప్లేస్‌లో పెద్ద అది. మొక్కలు. చాలామంది ఉప్పు దీపం అనగానే ఫ్రైడే అవ్వగానే శనివారం పొద్దున్నే తుడిచేస్తున్నారు. యాక్చువల్‌గా ఊడ్చేస్తున్నారు హ్మ్. అవంతా. హ్మ్. ఊడ్చకుండా మీరు అది వాటర్‌లో కరిగిపోయిన తర్వాత ఏదైనా ఒక క్రాటన్ ప్లాంట్ అలా ఉంటది కదా! హ్మ్. మొక్కకి వేసేస్తే సరిపోతది. అంతే మీరు చేయాల్సింది. సో, శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి ఏదైనా పూజ చేయాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారండి మీరు? అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటారు అంటే స్పెషల్‌గా లక్ష్మీ అమ్మవారికి చేయాలంటే హ్మ్. ఆమె ఏ ఇంట్లో ఉంటదంటే పచ్చటి గుమ్మాలు, ముగ్గులు, ఓకే. పచ్చటి గుమ్మాలు వీటిల్లో ఎప్పుడు అమ్మవారు ఉంటారనమాట. హ్మ్. అయితే చాలామంది సాయంత్రము ఆహ్, ఆహ్, స 6:30 అయిన తర్వాత ఏం చేస్తారంటే తలస్నానాలు చేసుకోవడము, తల దూకోవడాలు ఇట్లాంటివన్నీ చేస్తారు. కానీ అవన్నీ మన సాంప్రదాయం ప్రకారం అయన్నీ ఫోర్బిడెన్. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు టైం చూస్తుంటే సరిపోవట్లేదు. పార్లర్‌కి నైట్ షిఫ్ట్సో నైట్ టైమ్‌లో లేకపోతే ఎళ్తారు. ఆ టైంలో నెయిల్స్ కట్ చేస్తూ ఉంటారు. సో, అవన్నీ కాస్త అవాయిడ్ చేసుకోవడము. హ్మ్. ఒకవేళ మీరు అట్లాంటి పార్లర్స్ అలాంటి ఎలా ఎక్కడికైనా ఎళ్ళొచ్చినా ఇంటికొచ్చి స్నానం చేసుకొని చక్కగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటదో, ఎంత పాజిటివ్‌గా ఉంటదో అమ్మవారు అట్లాంటి ప్లేసెస్‌లోనే లక్ష్మి నిలుస్తుంది నిలకడగా అంటారు. ఉంటది అంటారు కదా! హ్మ్. కాబట్టి ఈవినింగ్ పూజలు లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడు పూజ చేసినా సాయంత్రం పూట అమ్మవారికి ఎర్రటి గులాబీలంటే ఇష్టము. ఓకే. ఎర్రటి వస్తువులు, పాలు, నెయ్యి, పంచదార వీటితో చేసింది క్షీరాన్నం కదా! హ్మ్. ఆ క్షీరాన్నాన్ని ప్రసాదంగా పెట్టి గోమతి చక్రాలుంటే, గోమతి చక్రాలు అక్కడ పెట్టి, ఆ గోమతి చక్రాల మీద అమ్మవారి అష్టోత్తరం చేస్తూ కుంకుమ వేసి, ఆ కుంకాన్ని ఆ వారమంతా మీరు పెట్టుకొని వెళ్తే ఓకే. సరిపోతది. అంతే, అంతే సింపుల్ పూజలు. పెద్ద ఎక్కువ ఏం లేదు. కాకపోతే అమ్మవారు చూసేది క్లెన్లీనెస్, నీట్‌నెస్ అన్నమాట. హ్మ్. అది మనసు ప్లస్ చుట్టూ ఎన్వైర్న్‌మెంట్ కూడా. ఈ 2 ఎంత నీట్‌గా ఉంటదో, అంత బాగా మనం చేసే పూజలు ఫలిస్తాయి. కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే హడావిడి వల్లనో, లైఫ్ స్టైల్ బిజీగా హ్మ్. ఉండటం వల్లనో హ్మ్. తెలీదు కానీ, పూజ వరకి చేస్తాం కానీ ఇల్లంతా మెస్సీగా ఉంటది. ఉంటది. కాబట్టి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్న తరువాతనే ఫస్ట్ ఇల్లు శుభ్రం బయటికి చేసి, వాకిట్లో ముగ్గులు అవన్నీ పెట్టి చక్కగా మీరు స్నానాలవి చేసుకొని వెళ్తే చాలా మనకే బావుంటదనమాట. కొంతమంది పూజ గది వరకే శుభ్రం చేసి, దీపం పెట్టేసి వచ్చేస్తారు. అలా కాదు ఫస్ట్ మొత్తం ఇల్లు పూజ చేసిన తర్వాత ఇల్లు మనము ఊడవం కదా! మన పాత పద్ధతుల నుంచి అవును. ఫస్ట్ ఏంటంటే మనము మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని ముందుకు తీసుకెళ్లడం ఫస్ట్ నంబర్ 1 అనమాట. అదే లక్ష్మి. హ్మ్. సో, మన సంప్రదాయాలన్నీ కూడా చక్కగా పాటించుకుంటూ, ఇల్లు నీట్‌గా పెట్టుకుంటూ, శుక్రవారం పూట మనకి తోచినంతగా అంతే. సాయంత్రం పూట పూజ చేసుకుంటే అండ్ సరిపోతుంది. ఎంత తోస్తే అంతే. పెద్ద ఓకే. ఓవర్‌బోర్డ్ జేసుకోక్కర్లేదు. హ్మ్. అండ్ ప్రతి పౌర్ణమికి మనం పున్నమి వెన్నెల్లో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరాలు, లలిత సహస్రనామాలు చదువుకుంటే, ఇంకా ఆ ఎనర్జీ మీకు ఆ మంత్ అంతా ఉంటదనమాట. పున్నమి వెన్నెల్లో చదవాలా అవును. అండి అవును. ప్రతి పౌర్ణమికి? యెస్. యెస్. హ్మ్. సో, అక్కడ ఇంట్లో కూర్చొని దీపారాధన అది అయిపోయిన తరువాత హ్మ్. పైకెళ్ళి చంద్ర దర్శనం చేసుకొని, చేసుకొని అక్కడ కూర్చొని అష్టోత్తరం చదవాలి. అక్కడ హ్మ్. కూర్చొని అమ్మవారికి పాలు, కాస్త పంచదార ప్రసాదంగా పెట్టేసి అక్కడ కూర్చొని మీరు అష్టోత్తరాలు, లలిత సహస్రనామం అదొక మంచి ఎనర్జీ బేసిక్‌గా. అంటే పైన అమ్మవారి ఫోటో ఏదన్నా పెట్టాలా? మేడ ఏమీ పైకి అవసరం ఏదన్నా లేదు. వెళ్ళి మన జస్ట్ మనసులోనే మనసులో భావించి. అంతే అంతే. హ్మ్. ఫోటోలు పెడితేనే భగవంతుడు మనకు ప్రత్యక్షం అవ్వాలని లేదు. ఓకే. మనం మనసులో తలుచుకుంటే చాలు అంతే. మనసులో తలుచుకొని అమ్మవారికి యెస్. పాలు అది ఆఫర్ చేసేసి హ్మ్. లలిత కానీ, అష్టోత్తరం కానీ, అష్టోత్తరంగా అష్టకం మీకు కానీ. ఏది తోస్తే అది. హ్మ్. అంతే. మీకు ఏ భగవంతుడికి మీరు ఎక్కువగా కనెక్ట్ అవ్వాలనుకుంటారో ఆ పూజ చేసుకుంటే సరిపోతుంది మనకి. ప్రతి పౌర్ణమికి ఇలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ప్రతి దొరుకుతుంది. పౌర్ణమికి. యెస్. థాంక్ యూ సో మచ్ మేడం. చాలా వెల్కమ్ చక్కటి మా. ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేశారు. వెల్కమ్. నమస్కారం. నమస్తే మా.